శాంతి 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 మీరు శాంతి మేము శాంతి మనం శాంతి ఆ, ఈ శాంతి మంత్రం ఏందంటారా అనొల్లా ఇక బార్డర్లో మన మింట్రోళ్ళు పాకిస్తాన్ మింట్రోళ్ళు శాంతి పౌరాలు ఎగరేస్తురోళ్ళ ఇన్నొద్దుల సంధి కాల్పులు గీల్పులు జరిగినాయి కదా అటు లుక్సాను ఇటు లుక్సాను ఇక 5 వర్షం ఒకరికొకరు కాల్చుకున్నడద్దు తుపాకులు వేలనే వేలొద్దు అని మన దేశమును పాకిస్తాన్ దేశం ఒక పెద్ద ముచ్చట అనుకున్నాయి ఇక తుపాకులు గిపాకులు పక్కకు పడేసిర్రు నాకైతే ఇక జర పానం నిమ్మలమైనట్టే అయింది ఈ శాంతి మంత్రంతో ఇక పారి ఈ ముచ్చట నేర్పుకుందాం మనం మొత్తానికి ఆపరేషన్ సింధూర్కు ఇంటర్వెల్ పడ్డట్టేనోళ్ళ ఇక బాంబుల ముచ్చట్లు డ్రోన్ల సంగతులు మింట్రోల కాల్పుల ఫైటింగ్ల గురించి ఇక చెప్పుడు బంద్ అయినట్టే 2 దేశాల నడుమ ఇక శాంతి ఒప్పందం నడిచింది పెద్దన్న ట్రంప్ సార్ నడుమ ఇట్లా పడి ఏమో మా ఆయనే చేసిండు 2 దేశాల నడుమ మధ్యవర్తిగా ఉండడట పెద్ద మనిషి ఇక ఏం చెప్పిండో ఏం మాయ చేసిండో కానీ 2 దేశాల నడుమ జర కోపం తగ్గేటట్టే చేసిండట ఇక మన దేశమును పాకిస్తాన్ దేశం ఇక కాల్చుకునుడు బంద్ పెట్టుకుందా అంతి అని మాట అనుకున్నాయి ఆగో మన విదేశాంగం పెద్దసారి చెప్తుండి నుర్రి It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. అయితే పగటిలు 3:30కో ఏమో ఇట్లా చర్చల కోసం కూర్చున్నారట 2 దేశాలలో ఇక ఈ మాట ఆ మాట మీది తప్పంటే మీది తప్పని చేసేపు అనుకున్నట్టున్నది ఇక లాస్ట్కు సరే పట్టురి మీ మింట్రోలు తుపాకులు పట్టద్దు మా మింట్రోలు తుపాకులు పట్టద్దు అని ఒక ఒప్పందానికి వచ్చిరట ఇక సాయంత్రం 5 సంది ఈ కాల్పులు చేసుకోవద్దన్న ఒప్పందం అమలుకి వచ్చిందట వాళ్ళ రాగురు ఇంకొడవలే ఇప్పుడు మందం అయితే తుపాకులు పట్టుడు బంద్ చేసిరు మళ్ళీ 12వ తారీఖు నాడు మళ్ళీ కూర్చుంటారట అప్పుడు ఏదో ఒకటి తేల్చుకుంటారు అయి ఉండాలి అట్లానే ఉగ్రవాదులను మాత్రం విడిచిపెట్టుడు అనేది ఉండదని మన ప్రభుత్వం గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఏడున్నా కానీ వాళ్ళని మాత్రం తోముడే ఉంటుంది బుద్ధి ఎప్పుడే ఉంటుంది ఇంట్లో మాత్రం తగ్గేదేలే అని చెప్పింది